జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పత్తికొండ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర సిపిఐ సిపిఎం పార్టీలు ఐక్య వేదిక జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ, గతంలో జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు మరియు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అప్పుడు అడ్డుకోవడం జరిగింది. ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తే అక్కడ పగలగొట్టాలని ప్రజలకు సూచించిన వాళ్ళే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈరోజు దేశవ్యాప్తంగా 19,70,00,000 స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇలాగైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలతోనే కట్టుకుపోతాడని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజా సార్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరి ఇతరత్ర గృహ వినియోగదారుల గృహాలకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తూ ఉంటే ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా కరెంటు బిల్లులు పెరుగుతాయి. ఆ స్మార్ట్ మీటర్ల విలువ కూడా 17,000 నుంచి 12,000 నుంచి 17,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ పడుతుంది. ఆ భారం అంతా కూడా విద్యుత్ వినియోగదారుల మీద వేస్తారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పి ఆనాడు వామపక్ష పార్టీలు స్పష్టంగా మరి బయటకు వచ్చి ఆనాడు కూడా పోరాటం చేయడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించాడు. స్మార్ట్ మీటర్లు భారం అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పేది కరెక్టే, వాళ్ళు చెప్పేది వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, మరి రద్దు అదే పద్ధతుల్లో మొండిగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది మరి ఇంతకుముందే చెప్పినారు. అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఈ ఛార్జీలన్నీ పెంచుతున్నాడు, మేము అధికారంలోకి వస్తే ఈ ఛార్జీలన్నీ కూడా తగ్గిస్తామని చెప్పినారు. తర్వాత ఆయన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాడు, దీన్ని కూడా మేము స్మార్ట్ మీటర్లు అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగించకపోతే దీన్ని పగలగొట్టండి అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యుత్ ఛార్జీలు 4 సార్లు పెంచినారు. స్మార్ట్ మీటర్లు బిగించేదానికి ఈయన చాలా శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి అక్కడ 19,70,00,000 ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. విచిత్రం ఏమనంటే చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ ఛార్జీల ఉద్యమంలోనే కొట్టుకుపోతాడు. ఇంతకుముందు కూడా ఇదే ప్రయత్నం చేసినాడు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది, కాల్పులు జరిగినాయి. మరి ఆ కాల్పుల్లో 3 అమరులైనారు వామపక్ష కార్యకర్తలు. మరి దాంతోనే పెద్ద ఎత్తున నిరసన వచ్చి ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి అధికారాన్ని కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్నాడు, మరి ప్రజల మీద ఎలాంటి భారం మోపం, మేము సంపద పెంచుతాను, సంపద పెంచి నేను అందరూ కూడా ప్రజలకు పంచుతానంటాడు. సంపద పెంచడం అని అంటే ప్రజల మీద భారాలు మోపేది కాదు. సంపద ఎట్లా పెరుగుతుందంటే 2 రంగాలు అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం. ఈ రెండింటినీ ఆయన విస్మరించడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు విద్యుత్తుకు సంబంధించి చూస్తే అది సంపద పెరిగేదానికి తగిన పద్ధతుల్లో ఆయన మరి నిర్ణయాలు చేయడం లేదు. ఈరోజు ఈ విద్యుత్తుకు సంబంధించి మరి సోలార్ మనం తీసుకుంటే ఇక్కడ ఏదైనా ఎండల మీదే ఆధారపడి సోలార్ అంతా వస్తుంది. అయితే ఈయన ఏం చేస్తున్నారు, వీళ్ళు దీన్ని అంతా తయారు చేసేదానికి అక్కడ రాజస్థాన్ ప్రభుత్వానికి అక్కడ చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ఆ పనులన్నీ ఎవరు పోతాయంటే రాజస్థాన్ ప్రభుత్వానికి పోతాయి, మనకేం రావు. ఆ విధంగా ఎట్లా వస్తుంది ఇది? ఎంతసేపు ఉన్నా ప్రజలకి అర్థమయ్యేది ఏమనంటే ఈ ఒప్పందాల ఫలితంగా వీళ్ళంతా కూడా లంచాలు తీసుకుంటున్నారు, విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు అమెరికాలోన ఇప్పటికే చెప్పినాడు, గిడ్డయ్య చెప్పినాడు, అక్కడ కేసు కూడా నడుస్తుంది. 17,500 కోట్లు లంచాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పినారు. అదేవిధంగా దాని మీద కేసు కూడా ఉంది. విచిత్రం ఏమంటే దీన్ని రద్దు చేయాలా, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి నుంచి కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో మనం గమనించాలా, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ గారు హైకోర్టులో కూడా దీన్ని కేసు కూడా ఆయన వేయడం జరిగింది, దీన్ని రద్దు చేయాలని చెప్పి. మన రామకృష్ణ గారే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాదు, ఇప్పుడుంటున్న తెలుగుదేశం పార్టీలో ఆర్థిక మంత్రులుగా మరి మన పయ్యావుల కేశవ్ కూడా ఆయన ఇంప్లీడ్ అయినాడు, ఆయన కూడా కేసుతోన దానికి ఆయన కూడా ఉన్నాడు. అంటే ఇది చేసేది చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఈరోజు మన విద్యుత్ ఛార్జీలు 4 సార్లు పెంచేది, మరి ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. మరి దీన్నంతా కూడా ఇంతకు ముందు ఉండే బకాయిలు లేదంటే డ్రాప్ ఛార్జీలు దీన్నంతా కూడా మనం బుక్ అడ్జస్ట్మెంట్ అంటాం కానీ లేదు, మామూలుగా అయితే వీళ్ళు ప్రజల మీద పన్నులు వేసే పద్ధతుల్లో 12,000 కోట్ల రూపాయలు 12,070 కోట్ల రూపాయలు మరి తిరిగి ప్రజల మీద మేము భారం మోపి దీన్ని వసూలు చేసుకునే దానికి పర్మిషన్ ఇమ్మని చెప్పి వాళ్ళు డిస్ట్రిక్ట్లో వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు కూడా వచ్చింది పేపర్లో. అంటే మరింత ఎక్కువ పిండుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. మరి విద్యుత్ ఛార్జీలు కేవలం ప్రజల మీద ఆయన చెప్తున్నాడు, మేము ప్రజలకు ఎలాంటి భారం మోపమని. మరి మోపేదానికి ఎవరికైనా ఈరోజు చూస్తున్నాం ఫారము చాలా మంది పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు, పెట్టుబడిదారులు లేదంటే కార్పొరేట్ శక్తులు అట్లా వాళ్ళ దగ్గర పెన్షన్స్ అయితే సామాన్య